అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. అల్లు అర్జున్ ఈ వీడియో సినీ నటుడు, సొంత ఆర్మీ కలిగిన అల్లు అర్జున్ గారి కోసం. నమస్కారం అల్లు అర్జున్ గారు. పుష్ప 1 సినిమా మీకు తెలిసే, మీరే నటించారు కదా, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ సినిమాకి టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఎంత అమ్మారు? తెలంగాణ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే తెలంగాణలో వైసీపీ ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేడు. మీ ఫ్రెండ్ ఎవరో శిల్పా రవిరెడ్డి ఎవరు ఉన్నారో ఆయన తెలంగాణలో పోటీ చేయలేదు. తెలంగాణ టాపిక్ నాకు అనవసరం, ఆంధ్ర గురించి మాట్లాడతాను. పుష్ప 1 సినిమాకి ఎంత రేట్లకైతే టిక్కెట్లు అమ్మారో అంతే రేట్లకి ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 టిక్కెట్లు కూడా అమ్మాలి. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో అది మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం. దానిలో నీది ఏ విధమైన పాత్ర లేదు. కనీసం వైసీపీ ప్రభుత్వాన్ని టిక్కెట్ రేట్లు ఎందుకు తగ్గించాలని నువ్వు గాని, మీ నాన్న గాని, మీ మామ గాని, అక్కడికి నీ భార్య, ఫ్రెండ్ మొగుడు గాని ఎవరు కూడా ప్రశ్నించలేదు ఈ ప్రభుత్వాన్ని. మీ కుటుంబం నుండి ఎవరు మాట్లాడలేదు. పోనీ నీ ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ అంటారు చూడు, ఆర్మీ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డితో వైసీపీ నేతలు యుద్ధం చేయలేదు టిక్కెట్ల రేట్ల దగ్గర నుంచి. టిక్కెట్ రేట్ల విషయంలో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించింది నాని, హీరో నాని ప్రశ్నించాడు. అలాగే కాంప్రమైజింగ్కి వెళ్లి చిరంజీవి గారు, ప్రభాస్ గారు, అలాగే నిర్మాత మన దర్శకులు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఒక కాంప్రమైజింగ్ ద్వారంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కూర్చుని మాట్లాడారు. మరి నువ్వేమైపోయావు ఆ రోజు నాడు? నువ్వు బహిరంగంగా ప్రశ్నించలేకపోయావు. కనీసం ఆ రోజు చిరంజీవి గారితో పాటు కూడా నువ్వు వెళ్ళలేకపోయావు, ప్రభాస్ గారితో పాటు వెళ్ళలేకపోయావు. ఆ రోజు చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లారు. ఆయన సొంత ఇంట్లో కూర్చున్నాడు కదా, సీఎం ఆఫీస్ చేసుకుని నడుచుకుంటూ వెళ్లారు. అగ్ర సినీ నటులు, ఒకప్పుడు ఏలినోళ్లు, ఒకప్పుడు వాళ్ళ వైభవం ముందు, వాళ్ళ క్రేజ్ ముందు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆకు ముక్కలాంటాడు. పులివెందులో దందాలు చేసుకున్న కుటుంబం ఇది, ముగ్గురాయగనుల్లో హత్యలు చేసుకుంటూ ఆక్రమణ చేసుకున్న కుటుంబం ఇది. అటువంటి కుటుంబం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నడిపించాడు మెయిన్ రోడ్ నుంచి లోపలికి. అయినా సరే మేనేంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, మా స్థాయి ఏంటని ఆ రోజు ప్రభాస్ గారు అనుకోలేదు, మహేష్ బాబు గారు అనుకోలేదు, చిరంజీవి గారు అనుకోలేదు. తల వంచుకుని వెళ్లి ఆయనతో మాట్లాడి, ఎందుకంటే ఆ స్థానంలో ముఖ్యమంత్రి అనే స్థానంలో ఆయన కూర్చున్నాడు. ఆ ముఖ్యమంత్రి స్థానానికి విలువ ఉంది. జగన్మోహన్ రెడ్డికి విలువ లేకపోయినా కూడా ఆ ముఖ్యమంత్రి స్థానానికి విలువిచ్చి అవమానాన్ని దిగమింగుకుని, అవమానాన్ని భరించి ఆ రోజు ఆ పెద్దలు వెళ్లి టిక్కెట్ల రేట్ల దగ్గర మాట్లాడొచ్చారు. అయినా కూడా పెద్దగా ఉపయోగం లేదు దాని గురించి. ఏదో తూతు మంత్రంగా ఏదో ఒక జీవో ఇచ్చి ఏదో పెంచినట్టుగా ఏదో ఆయన కంటి తుడుపు చర్యలాగా చేసి వదిలేశాడు. మరి మేము పోరాడాం, సినీ నటులు కొంతమంది పోరాడారు. నువ్వేం చేశావు? వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేశావు. అదేమంటే నా భార్య, స్నేహితురాలి భర్త, నా అన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నావు. సరే, ఇప్పుడు నా అన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తావు కదా. నువ్వు ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచుండి ఆ ఒక్క సీటే కీలకమైన ప్రభుత్వ ఏర్పాటుకి వైసీపీ కూటమి మధ్యన సమానంగా వచ్చి ఒక్క సీటు తేడా ఉన్నప్పుడు ఆ ఒక్క సీటే నంద్యాల సీట్ అయిందనుకో, వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వచ్చేది. మరి టిక్కెట్ల విషయం ఏంటి? మరి నువ్వు ఒక అభ్యర్థిని గెలిపించుకుంటా ప్రయత్నం చేసావు కదా, ఎంతకైనా వెళ్ళావు కదా. ఒకవేళ ఆ అభ్యర్థితోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈరోజు టిక్కెట్ల రేట్ల పరిస్థితి ఏంటి నీకు? అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను, నీకు నైతిక అర్హత లేదు. మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. మేము పోరాడాం. 5 ఏళ్ల పాటు మేము బూతులు తిన్నాము, దెబ్బలు కాశాము, పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము. నేను వ్యక్తిగతంగా నీకు లాయర్ నోటీసులు నా ఇంటికి వచ్చినాయి, లాయర్ నోటీసులు నాలాంటి వాడి ఇంటికి వచ్చినాయి. ఇళ్ల మీద దాడి చేయడానికి వచ్చారు, ఫోన్ చేసి బెదిరించారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో హోటల్ ఆపేశారు, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో విమానాశ్రయంలో ఆపేశారు, ప్రత్యేక విమానం వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారిని అర్ధరాత్రి పూట ఆంధ్ర బోర్డర్ నందిగామ దగ్గర ఆపేశారు.
చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన భార్య గురించి నిండు అసెంబ్లీలో, ప్రజా దేవాలయమైన అసెంబ్లీలో మాట్లాడారు. సభలోని వ్యక్తుల గురించి ప్రస్తావించి అసభ్యంగా మాట్లాడారు. పూతులు కాసాము, తిట్టులు తిన్నాము. మేమే కాదు, చిన్న బచ్చాగాళ్ళం మేమంతా. పవన్ కళ్యాణ్ గారికి తప్పలేదు, లోకేష్ గారికి తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు. కాకినాడ ఎమ్మెల్యే దోవంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏకంగా లా భాషతోనే రాజ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు. ఇన్ని దెబ్బలు తిన్నాం, బూతులు కాశాం. మా పార్టీల అధినేతల దగ్గర నుండి కార్యకర్తల వరకు పోలీస్ కేసులు ఎదుర్కొన్నాం. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారిని ఓట్ల బంధించేశారు. కారు నుంచి బయటికి రాకూడదన్నారు. ఎంత నిర్బంధాన్ని మేము ఎదుర్కొన్నాం, ఎన్ని అవమానాలు మేము ఎదుర్కొన్నాం, మేము ఎంత దిగమింగుకున్నాం. పోలింగ్ బూతుల దగ్గర మేము ఎంత కష్టపడ్డాం. ఇళ్లలోంచి ఆడబిడ్డలు కూడా మా ఇళ్లలోంచి వెళ్లి పోలింగ్ బూత్ దగ్గర నిలబడి ఓట్లు వేయించారు. ప్రతి ఇంటికి తిరిగారు. మా కష్టం అది. ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం మా కష్టం. నేను కళ్ళ నిలబెట్టుకుని చెప్తున్నాను. ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం మా కష్టం ఇది. మేము కష్టపడ్డాం, మేము అవమానాలు భరించాం. మా నేత పవన్ కళ్యాణ్ గారు అవమానాలు భరించారు. దిగమింగుకున్నాం. రోడ్ల మీద కూర్చోబెట్టారు మమ్మల్ని. విమానాశ్రయంలో ఆపేశారు, హోటల్లో ఆపేశారు. అర్ధరాత్రి పూట వేలాది కార్యకర్తలు వైజాగ్ నోవాటెల్ హోటల్ బంధిస్తే పవన్ కళ్యాణ్ వేలాది కార్యకర్తలు వెళ్ళిపోయి అర్ధరాత్రి పూట నిద్రాహారాలు మాని మా నాయకుడిని మేము కాపాడుకున్నాం. చంపేసేవాళ్ళు లేకపోతే అరెస్ట్ చేసి ఎన్నో కుట్రలు చేశారు మా నాయకుడి మీద. మా నాయకుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అభిమానులు మేము, పార్టీ కార్యకర్తలు మేము అండగా ఉన్నాం, నిలబడ్డాం. లక్షలాదిగా వేలాదిగా ఆయన ఎక్కడుంటే అక్కడున్నాం. నందిగామ నేషనల్ జాతీయ రహదారి మీద నందిగామ దగ్గర ఆపేస్తే మా కార్యకర్తలు వేలాదికి వెళ్ళిపోయారు. జాతీయ రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, క్లియర్ చేయండి అని చెప్పేసి. అంత దిగ్బంధం మేం చేశాం. ఈ రోజు వచ్చి తేరగా అప్పనంగా మా ప్రభుత్వ ఫలాలని, మా కష్టం దొబ్బేస్తావా? రిలీజ్ చేయి. పుష్ప 1 రేట్లుగా రిలీజ్ చేయి. నీ మామ మొన్న వచ్చాడు కదా, ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పేసి నీ మామ ఊపుకుంటూ వచ్చాడు కదా. ఎక్కడ సచ్చాడు ఆ రోజున మీ మామ? ఎక్కడ సచ్చాడు మీ మామ ఆ రోజునాడు? మా భీమ్లా నాయక్ సినిమా టికెట్లు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు కమ్మినప్పుడు ఎక్కడ సచ్చాడు మీ మామ? ఏమైపోయాడు మీ మామ? మీ కుటుంబం అంతా ఏమైపోయింది? మీ నాన్న ఏమైపోయాడు? ఒక్కడొచ్చాడు మీ కుటుంబం నుంచి? అదేమంటే ఆర్మీ ఉంది, నాకు బొచ్చుంది, బొగడుందా? ఏమైంది నీ ఆర్మీ ఆ రోజునాడు? మాది ఆర్మీ అంటే, మాది ఆర్మీ. నీకు దమ్ముంటే ఒక్కసారి చూడు. పవన్ కళ్యాణ్ గారు నందిగామ నుండి అర్ధరాత్రి పూట 12 గంటలకి విజయవాడ వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా? విజయవాడ వెళ్ళడానికి వీలు లేదన్న పోలీసులే వారి వాహనంలో ఎక్కించి తీసుకొచ్చారు. వస్తున్నప్పుడు నిండు వర్షంలో కుర్రాళ్ళు బైకులు వేసుకొచ్చారు. అది ఆర్మీ అంటే. అది ఆర్మీ అంటే ఒక్కసారి చూడు ఆర్మీ అంటే ఎలా ఉండతో. మేము నిలబడ్డాం, సైనికులం, జన సైనికులు నిలబడ్డాం వేలాది మంది. అది మా ఆర్మీ. మీకు ఆర్మీ ఉంది, అదుంది, ఇదుంది. మా ప్రభుత్వ ఫలాలని, మా కష్టాన్ని ఇదో దొప్పు తింటాకొచ్చా తేరగా మా రాష్ట్రంలో. రిలీజ్ చేయి. పుష్ప 1 రేట్లకు రిలీజ్ చేయి. ఇదో పుష్ప 1లో క్లైమాక్స్ ఉంటుంది కదా, డ్రైవర్ మీద కొడతావు కదా, ఇది సార్ దమ్మని కొట్టు. విజయవాడ నడిబొడ్డుకొచ్చి అమరావతికి వచ్చి డ్రైవర్ మీదే పుష్ప 1లో చూపించాక డ్రైవర్ మీద సీన్ ఉంది కదా, తీసి డ్రైవర్ మీద కొట్ట. ఇది సార్ నా దమ్ము, ఇది నా దమ్ము. నీ వైసీపీకి ఆ రోజు సపోర్ట్ చేశా, నా మిత్రుడి కోసం సపోర్ట్ చేశా. ఆ వైసీపీ పెట్టిన టిక్కెట్ రేట్లకు అమ్ముతాను, ఇది నా దమ్మని కొట్టి చూపించు. నేసం మెలై మగతనం చూపించుకో. మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం మీద కాదు. ప్రభుత్వ ఫలాలు సినిమా రంగానికి అందాల్సి నీకు కాదు, మహేష్ బాబు గారికి అందాలి. ఎటువంటి సూపర్ స్టార్ కృష్ణ కొడుకండి, ఆయనకేం తక్కువ? సూపర్ స్టార్ కృష్ణ కొడుకండి, ఆయనకేం తక్కువండి? ఎందుకు రావాలి? తాడేపల్లి ఎందుకు రావాలి? మెయిన్ రోడ్ నుంచి ఎందుకు నడిచెళ్ళాలి? ప్రభాస్ గారు ఏం తక్కువండి ఆయనకి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పంది మాసం అమ్ముకున్నప్పుడు, ముత్తాతల తాతలు బ్రిటిష్ వాళ్ళకి పంది మాసం అమ్ముకున్న రోజుల్లోనే వేలాది ఎకరాలండి. నరసాపురం కేసట్టు మొగలు తూపు అంతలు వేలాది ఎకరాలకి ఆసాములు వెళ్ళండి. అసలు ఆయనకేం పట్టిందండి? ఎందుకు వెళ్ళారు? సినీ రంగం కోసం కదా. చిరంజీవి గారు ఎప్పుడు 1985లోనే అగ్రనటుడు, దేశంలో అప్పట్లోనే ₹1 కోటి తీసుకున్న వ్యక్తి ఒక సినిమాకి. ఆయనకేం గతి పట్టిందండి?